అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మూడు పార్టీలు కలిసి ఆగరా బాబు, వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నాను. ఆగరా, మనోడు అసలు మామూలు రెచ్చిపట్లు అని చెప్తున్నాను కదండి. నేను డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొడేస్తుంది, తగ్గొడేస్తుంది. పేరుని నాని వచ్చాడండి. పేరుని నాని వచ్చి మాట్లాడుతున్నాడండి. ఎగ్గ పఫ్ఫుల గురించట తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారటండి. చాలా తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారట, చాలా అబద్ధాలు చెప్పేస్తున్నారట. సత్యహరిశ్చంద్రుడికి మేనమామ మేనలుడు మనోడు ఎప్పుడు అబద్ధాలాడు. ఇంకా సత్యహరిశ్చంద్రుడు తోడలుడు జగన్ రెడ్డి. అయితే జగన్ రెడ్డి అసలు అబద్ధాలాడు, అసలు వైసీపీ వాళ్ళు ఎవరు అబద్ధాలాడు. కాబట్టి ఎదుటోళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పేశారటండి. దాన్ని గిల్లగిలా కొట్టేసుకుంటూ వచ్చాడు మనోడు. ఈయన ఏం మాట్లాడతాడో ఒకసారి మీరు కూడా వినండి. సార్, ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు, ప్రజల బాగోగులు వదిలేశారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మడం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు ఎగ్ పఫ్ఫుల ఖర్చు 3,62,56,700 రూపాయలని ఇచ్చారండి. అది సాక్ష్యాల ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ అంత నీచంగా ఇలకలాగా నీచమైన ప్రచారాలు అయితే చేయదు. ఖచ్చితంగా దానికి సాక్ష్యం ఆధారం ఉండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కనుక ఆరోపణ చేస్తే. అయితే దీని మీద మనోడు పతివ్రత పర్వణం అంటే తెల్లారితే కానీ చల్లారలేదు అన్నట్టు మా పతివ్రత వచ్చాడు పత్తిత్తి కౌరులు చెప్పడానికి. ఏం చెప్తాడు ఈ పతివ్రత? ఆ పత్తిత్తి కౌరు లేడు. కొంచెం మీరు కూడానండి, నాకైతే తగ సిగ్గేసేస్తుందండి ఇలా మాట్లాడుతూ ఉంటాను. వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించడం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అట, ఒకడు కొల్లి సెన్సార్ అటండి పేరు మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఎవడో ఎనలిస్ట్ అంట, వీడొకడు ఎనలిస్ట్ అటండి. ఇంకొకడు M36 న్యూస్ అంటే, M36 న్యూస్ ఒకడు. ఈ ఎవడో గుల్టే కాదంట, ఈ గుల్టే కాదు, ఈడొకడు గుల్టే ఉంటుంది. అది గల్ట్ అయి ఉంటుంది. మా వాడికి గుట్లేగాడు కాబట్టి అన్నీ అలాగే కనపడతాయి. మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి అందులో ఎక్కడన్నా తెలుగుదేశం పేరుతో కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యే గారి పేరుతో కానీ, తెలుగుదేశం ఎంపీ గారు లేకపోతే మంత్రి గారు లేకపోతే తెలుగుదేశం అఫీషియల్ కానీ ఏదైనా ఒకటన్నా ఉందండి చూపించిన దాంట్లో ఏ అకౌంట్లు. ఒకవేళ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారో ఎందుకు పెట్టుకున్నారో మనకైతే తెలీదు. అది కూడా పెట్టకూడదట. అది చాలా తప్పుడు ప్రచారం అట. ఇప్పుడు పేరుననే నేను డైరెక్ట్గా అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు సాక్షి పేపర్ అని పేపర్ ఉందరా, ఓ దైత్యుడు కూడా పేపర్. ఆ పేపర్ ఓనరు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారు. ఆ సాక్షి పేపర్లో డైరెక్ట్గా ఒక న్యూస్ వచ్చిందిరా, వివేకానంద రెడ్డిని చంపేసింది నారా చంద్రబాబు నాయుడు అని. మరి దాన్ని ప్రూవ్ చేయగలవరా నువ్వు? ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే నువ్వు ఏం చెప్తుంది నేను చేస్తాను రా. నువ్వు ప్రూవ్ చేయలేకపోతే చెప్పించుకోండి నిన్ను. ఒకవేళ చెప్పు. ఇప్పుడు పోటుగాళ్ళకి వచ్చేసి ఇది ఎలా ఉంది, దీన్ని ప్రూవ్ చేయండి, దీనికి ఆధారాలు అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఏ ఆరోపణ అసలు మీలాంటి పకోడిగాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మీరు 11తో 2 నామాలతో మూలన కూర్చొని ఉన్నారు మీరు. మీలాంటి 11 కలితే మాకు పనిడ్రా. లేని ఆరోపణలు మీ మీద మేమెందుకు చేయాలి? ఉన్నాయే ఇప్పుడు సరిగ్గా చేయరు. ఎందుకంటే పాపనాలు పోతారు. అవి అలా ఆల్తారు మనకి ఎందుకంటే బురదలో రాయితే మనమే పడుతుందండి. ఆ బురదలో దొరికే పందులండి వాళ్ళు అని వదిలేస్తారు తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని. అలాంటి మీ మీద లేని క్రియేట్ చేసి అంత టైమే ఆడుకుందరా బాబా. మరి బాబా పేరుని అంత టైం లేదురా మాకు. తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫులు తినేశారు, ఎగ్ బఫులతో బిల్లు అని. ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది? జీఐడి డిపార్ట్మెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జీఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేదా జీఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడబెడితే నీకు సిగ్గుంటే పేరుని వివేకానంద రెడ్డి గారిని చంపేసింది నారాజు రక్త చరిత్ర అని నువ్వు ప్రూవ్ చేయరా. కోడికత్తి పొడిసి చంపేబోడు చంద్రబాబు నాయుడు గారిని ప్రచారం చేశారు మీరు, దాన్ని ప్రూవ్ చేయరా. లేదా డిఎస్పీలకు పదోన్నతలు కల్పించేశారు, డిఎస్పీలు అందరూ కూడా కమ్మోళ్లే అని ప్రచారం చేశారు అదవల్లారా మీరు, దాన్ని ప్రూవ్ చేయరా. అలాగే అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, భూములన్నీ తెలుగుదేశం కొనేసి తర్వాత ఇచ్చేస్తారని చెప్పి ప్రచారం చేశారు అప్పట్లో, దాన్ని ప్రూవ్ చేయరా. అక్కడ లేని ఇన్నర్ రింగ్ రోడ్లో ఏవో జరిగిపోయి అక్రమాలు జరిగిపోయి డబ్బులు తారుమారు. ఇది లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒక ఇటు కూడా పెట్టలేదు, దాంట్లో డబ్బులు తారుమారు జరిగిపోయి దీనికి లోకేష్ గారు బాధ్యుడని ప్రచారం చేసిన పోరం బొగనాగుడికి ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రూవ్ చేయండి రా. ఏదే రివర్స్ టెండరింగ్ అని వేశారు కదా పోలవరంకే, పోలవరంలో ఏదో అక్రమాలు జరిగిపోయి అన్యాయాలు జరిగిపోయి గగ్గోలు పెట్టారు ఎదవల్లారా, అట్లా ప్రూవ్ చేయండి రా. ఇన్ని ఆరోపణలు చేసిన ఎదవన్నారు ఎదవలో, గలీజు ఎదవలో ఈ రోజున వచ్చేసి అది ఏదో జరిగిపోయిందండి అమ్మ మీద అబద్ధాలండి అన్నారేట్రా బాబు. ఇది మా అన్నను ఒకనే తిట్టట్లేదండి, ఇలా మాట్లాడి ఎదవలు అందరినీ తిడుతున్నాను. మన చాలా మంచోడు,
వాళ్ళందరికన్నా పెద్దోడు మా అన్న. అలాంటి అదవులు తిడుతున్నాను, కానీ అన్న కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రూవ్ చేయండి రా, దేనన్నా ఒకదాన్ని ప్రూవ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఒక ఆరోపణ ప్రూవ్ చేయండి ఎదవల్లారా. ఈరోజు ఎగ్ పప్పులు 3,62,00,000 రూపాయలు ఎగ్ పప్పులు తినేస్తారా? ఒరే మీరు మనుషుల పశువులారా? మీరు అసలు అధికారంలోకి వచ్చి ప్రజలు పరిపాలించినాక ఎగ్గ పప్పులు తిన్నాక ఏదో కక్కుర్తి ఎదవల్లారా? ఇదేం కక్కుర్తిరా? 18,000 ఎగ్ పప్పులు తినేసారటండి. 18,000. మా వాడు వచ్చి దాన్ని అందరికీ అకౌంట్ చూపించవరే, నిజమే పేరు నాన్న వచ్చావు. ఆ రోజు జిఐడి మీ చేతుల్లో కదా ఉంది. ఆ రోజు స్నాక్స్కి ఎంత ఖర్చు అయిందో ఆ లెక్కలను పట్టుకొని చూపించేయచ్చు కదరా బాబు. లేదంటే మేము ఎగ్ పప్పులు తినలేదండి, ఇక కర్రీ పప్పులు తిన్నామండి, దాంతోపాటు సమోసాలు కూడా తిన్నామండి, దాంతోపాటు మిక్చర్ తిన్నామండి, కాఫీలు తాగామండి, దానికి ఇది కానీ అయిందండి, మరి లెక్క చెప్పచ్చు కదా వచ్చి నువ్వే. దీనికి ఈ పనికి మాలిన పనికి చంద్రబాబు నాయుడు గారు పనులన్నీ మానుకుని ఇప్పుడు అబ్బాబు 3,62,00,000 ఏదైతే ఉందో ఆ 18,000 ఎగ్ పప్పులు ఎక్కడైతే ఉన్నాయో నా లెక్కలన్నీ అట్టుకొచ్చి నీ దగ్గర చూపించాలి గుమ్మస్తాలకైనా. నువ్వైతే ఖాళీగా ఉన్న తీసేసిన తహసీల్దారు కదా, ఇప్పుడు ఖాళీ కూర్చుని ఉన్నావు, హ్యాపీగా గాలి కూర్చుని ఉన్నావు, నువ్వు పట్టుకొని చూపించేయి. అబ్బాయి అలా కాదండి, స్నాక్స్కి ఎంతే ఖర్చు అయిందండి, కానీ వీళ్ళు ఎంత అన్నారండి అని ఆ ఆధారాలు పట్టుకొని చూపించకుండా లాడి ఎవడ పెట్టాడు, ఈడెవడ పెట్టాడు పోస్టులని వాటి మీద ఏడిపెట్టరా అన్నయ్య, వాటి మీద ఏడిపెట్టి మారరా మీ బతుకులు మారవా ఇంకా? ఎవడో పెడతాడు అంటే తిన్న తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పప్పులు తిన్నారు, రోజుకి 933 పప్పులు తిన్నారు, టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పప్పులు తిన్నారు. మరి పోనీ 18 లక్షలు తినలేదు, పోనీ ఎన్ని తిన్నారు చెప్పు? పోనీ 15 లక్షలు తిన్నారా, లేదా 16 లక్షలు తిన్నారా, 15 లక్షల పోనీ అసలు ఎగ్ పఫే మొఖం చూడలేదా? ఏదోటి చెప్పాడొచ్చు కదరా బాబా, ఏం తిన్నా చెప్పండి. వాళ్ళకే ఎగ్ పఫ్లు అన్నారు కాదు, ఎగ్ పఫ్లు కాదు, ఇక మిక్చర్ తిన్నాం, లేదా ఇక సమోసాలు తిన్నాం, లేకపోతే ఇక అటికే బజ్జీలు తిన్నాం, మిరపకాయ ఏదో చెప్పరా మరి? ఏది చెప్పకుండా నీ దగ్గర ఉన్న ఏ ఆధారం చూపించకుండా అయ్యో మమ్మల్ని ఎలాగని సరండి మేము ఎగ్ పఫ్లో అసలు మా ముష్టి మోకాలకి ఎప్పుడు ఎగ్ పఫ్ వేసి చూడలేదండి అన్నట్టు ఈ ఎగ్ పఫ్ వేసేసుకుని వస్తే ఎందుకనే బాబు, ఎందుకనే ఎగ్ పఫ్ వేసుకుని వస్తా? నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఐడి శాఖ నీ ఒక్కలో ఎగ్ పఫ్ గొడవకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పనులన్నీ మానుకుని వస్తారా? మీరైతే ఖాళీగా ఏగలు తోలుకుంటున్నారు అనే ఇంట్లో కూర్చొని, మిమ్మల్ని జనాలు ఇంట్లో కూర్చోమని చేశారు. ఇప్పుడు మీరు ఎగ్ పఫ్లో ఆర్డర్ పెట్టుకుంటారు బాబు, స్విగ్గీలోనూ జొమాటోలోనూ ఆర్డర్ పెట్టుకుని తినండి, అంతేగాని మీ తొక్కలో ఎగ్ పఫ్ల గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలా? కానీ ఎవరో కొంత అమెరికా ప్రెసిడెంట్ కూడా రమ్మంటారు మీరు ఖాళీ ఉంటేనే. మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే అంటే ఎవడ పెట్టాడే ఎవరికి తెలీదు, ఏవో గొల్టుగాడు కల్టిగాడు అని ఏ తప్పుడు పేర్లు ఏవో చెప్తున్నావు నువ్వు. నీ సాక్షి పేపర్ రాసింది నారాసుర రక్త చరిత్ర అని, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయరా? అది నీకు దమ్ముందా? ఒక అబ్బకి అమ్మకి పుడితే ప్రూవ్ చేయి. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని నారాసుర రక్త చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక బీటెక్ రావు గారు, మరొక రెడ్డి గారు వీళ్ళు చంపేశారని ఏడ్చారు కదా, డైరెక్ట్గా మీ పేపర్లో రాశారా బాబు? అది పేపర్ అంటే అది ఎంతో అథెంటికేషన్ ఉంటే తప్ప రాయరు. అలాంటి పేపర్లో రాసిందని దిక్కు లేదు. ఎవడో కుర్రోడు ఏదో పోస్ట్ పెట్టాడట, ఆ పోస్ట్ అట్టుకుని వచ్చి ఎక్కపఫ్ వేసుకొని వచ్చేసాడు మావాడు. వచ్చేసా ప్రూవ్ చేశారంట ఇప్పుడు సార్కి పనులన్నీ మానుకుని ఇప్పుడు అర్జెంటుగాని ఈ ఎక్కపఫ్లు గొడవ తేల్చాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దున మీ దగ్గర ఉంటాయి కదా, 3 కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేజీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పప్పులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పులు వార్త కాదు. జిఐడి మంత్రి హోదాలో నీతివంతమైన రాజకీయాల కోసం ఎలా చెప్పాలా? సొంత బాబాయిని లేపేసుకున్న వాళ్ళు, సొంత అమ్మని సెల్లిని కూడా బయటికి తరిమేసిన వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని మొత్తం 12 లక్షల కోట్ల అప్పులు పాలు చేసిన వాళ్ళు, ఇసుకలోను లెక్కర్లోను మైనింగ్లోను అడ్డగోలుగా దోచుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పాలా నీతివంతమైన రాజకీయాల కోసం? మన దౌర్భాగ్యం మనం వినాలా? వీళ్ళు చేసే ఇంత ఎదవన్నారు, ఎదవలనే కదండి ఈ రాష్ట్రం 11 సీట్లు పరిమితం చేసి మూలం కూర్చోబెట్టింది. ఆయన మొక్కలకి ఇంకా సిగ్గు రాలేదేటండి బాబు. ఎవడన్నైతే అసలు బయట రాడు తెలుసండి. నిజంగా ఎవడన్నా నాలెటోడైతే బాబు ఏటో బాబు ఇంత అవమానం, ఏదైనా నీళ్ళు లేని గోతులు చచ్చిపోదామా, లేకపోతే ఇంట్లోనే ఏదైనా చీకటి గదిలోకి వెళ్ళిపోయి అందులో 5 సంవత్సరాలు పెట్టుకుందాం అంటే సిగ్గున్నవాడు అయితేనే. కానీ వీళ్ళు మొక్కలకి సిగ్గు సిగ్గా ఎగ్గా మళ్ళీ ఇలా నిస్సిగ్గుగా వచ్చి ఎక్కడో జరిగితే కారణం చంద్రబాబు నాయుడు గారు, ఇదేం జరిగితే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి అనుకుంటారు ఎట్లా మీరు? ఏమైనా ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ జనాలందరినీ మోసం చేసేసి చంద్రబాబు నాయుడు గారిని తిప్పేసి మనం ఎక్కేద్దాం సీఎం పెడదాం అనుకుంటారు. బాబు ఇంకా 1800 రోజులు ఉందరా బాబు. ఈ 1800 రోజుల్లో చాలామంది సీట్లు అక్కడ సిరిగిపోతారు. ఆ పేరునన్న చాలామంది సీట్లు సిరిగిపోతాయి. ఒక్కొక్కడు 1,00,000 2 లక్షలు కాదు కోట్ల రూపాయలు మెక్కేశారు. అందరూ పోతారు, అందరి సీట్లు సిరిగిపోతాయి, మొత్తం పార్టీ ఖాళీ అయిపోద్ది. రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాను రండి రా బాబు అంటే పోటీ చేయడం దిక్కుండదు మీ పార్టీకి. అంత గొప్పగా పరిపాలించారు మీకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాల్లో. మరి ఇంకేమనుకున్నావు మరి ఇలా వచ్చి మాడుతున్నావు నాకు అర్థం అవట్లే. ఒక ఆధారం అన్న, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు దిగాం,
పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాలి. స్నాక్స్ అంటే ఇది బాధ అది. అందరికీ పెట్టాడట జగన్మోహన్ రెడ్డి పఫ్, వీడికి పెట్టలేదు. ఏ సినిమాలో నన్ను ఎందుకు చంపాలనుకున్నారంటే నా కేక్ పెట్టలే, నువ్వు నా కేక్ పెట్టలే అంటాడు. ఏ సినిమా అండి అది? జాతిరత్నాలు. జాతిరత్నాల్లో ఇలాంటి ఒక పొలిటీషియన్ ఉంటాడండి, ఇలా బామర్ది ఒకటి ఉంటాడు. ఆడి కేక్ కోసినప్పుడు అలా పక్కడు పెడతాడంటే ఆడికి పెడతలేదట. అది ఆడు ఏడిపోడు, చంపేపోయాడు, చంపేస్తాను అన్నట్ట సినిమాలో. సేమ్ మా వాడు కూడా అంతే. ఇప్పుడు ఎగ్ పప్పులు ఎగ్ పప్పులు తినేసారంటాడు. అమ్మ నాకు ఒక్కడు కూడా పెట్టలేదు ఎప్పుడు వెళ్ళని. నాకేదో ఆ మురిగిపోయిన మిచ్చిరో లేదా అదే నా ముఖమే పడేసేవారు తప్ప నాకు ఎగ్ పప్పు పెట్టలేదని. అది మనోడు బాధ. ఇప్పుడు అర్థమైందిరా నేను ఈ బాధ ఏంటో. నీకు పెట్టుకుని తినేసాడే జగన్ రెడ్డి మొత్తం ఎగ్ పప్పులు అన్నీ. తప్పు కదండి జగన్ గారు మరి. అది మిక్చరు టీ కాఫీ మిక్చర్ తినేసారట పోనీ. మా వాడు మేమేం తినలేదు అంటలేదు, అందుకే లెక్కలు పట్టు రాలేదు. అందుకే 5 సంవత్సరాల్లో స్నాక్స్ ఇదిగో ఇంతే ఖర్చు అయింది, 2 లక్షలే ఖర్చు అయింది, 1 లక్షే ఖర్చు అయింది. లేదా జగన్ రెడ్డి గారు సొంత ఖర్చులతో మాకు స్నాక్స్ ఇప్పించారు, గవర్నమెంట్ డబ్బులు మేము వాడలేదు అని ఆ లెక్కలు ఎందుకు తెలియదనుకున్నారు. వీడికి తెలిసి మిక్చర్ తినేశారట 3,62,00,000కి. మరి ఏ రాయి అయితే పళ్ళు రాలు కొట్టుకునేకి 3,62,00,000 మీరు తినేశారు. పోనీ ఎగ్ పప్పులు కాదు మిక్చర్ తినేశారు, లేదా కర్రీ పప్పులు ఏదో తినేశారు కదా. అది పట్టుకున్నాడండి మా వాడు. అబ్బాయి మేము అదిగా తింటాం, మేము మిక్చర్ తిన్నాం అంటున్నాడు. ఇప్పుడు వచ్చి మా అన్నయ్య చెప్పేదానికి అర్థం ఉండాలి కదా. ఇదా మీ ప్రభుత్వమా? మీ చుట్టాలు చిత్తూరులో ఏమైనా నాయుడు ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లా అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలక 3,000, దీనికి బొద్దింకలకి 1,000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు 8 కోట్ల రూపాయలు అన్న. అది ఇది ఒకటేనా పేరునన్నా? నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా పదవులు అనుభవించినోడివి, చాలా మందితో మాట్లాడినోడివి. హాస్పిటల్లో ఎలకలు బొద్దింకలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న మిషనరీకి కానీ ఎక్విప్మెంట్కి కానీ అక్కడున్న పేషెంట్లకు కానీ ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి గవర్నమెంట్ టెండర్ వేసి మరి అనంతపురం హాస్పిటల్లో, వైజాగ్ హాస్పిటల్లో ఎలకలు పట్టుకోవాలి, ఇగో దానికి ఎంత మేము కోట్ చేస్తామంటే వచ్చి టెండర్లు వేసుకుంటారు, తీసుకుంటారు. అది ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన డబ్బులు. దానికి ఇంట్లో కూర్చుని ఎగ్ పఫ్ఫులు తినేయడానికి తేడా లేదురా. హాస్పిటల్ శుభ్రం చేయడానికి ఈయన కూతుర్లు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడు. 26 కోట్లు అయింది అప్పుడు. ఇది ప్రత్యేకమైన ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళాడట. 26 కోట్ల రూపాయలు. ఏమంటే ఇంకా ఎక్కడనేది టీడీపీ అఫీషియల్లోనే పెట్టారు. జగన్ గారు ఎంత ఖర్చు పెట్టారో చూడండి ఒకసారి. ఈడేదో గిలగిల కొట్టేసుకున్నాడు పేరునన్న. జనం సొమ్ముతో జగన్ జలసాలు. భార్య కోసం బీచ్ వ్యూతో ఋషికొండ ప్యాలెస్కి 500 కోట్లు. అంటే ఋషికొండలో ప్యాలెస్ కట్టించాడు అన్న. అది గవర్నమెంట్ ఆఫీస్ అని కొన్ని రోజులు, లేదు టూరిజం కోసం హోటల్ కట్టామని మరికొన్ని రోజులు, అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎదవన్నారు ఎదవలు అందరూ మంత్రులతో సహా. ఏట్రా మ్యాటర్ అంటే అది ఒక మహల్. అది 500 కోట్లు ఎట్టుకొట్టి, అది జనం డబ్బు. 500 కోట్లు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలోను వైజాగ్లోను అక్కడ ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ ఉన్న పేషెంట్లని, కాబట్టి ఎలకలు ఇమీడియట్గా పట్టండి అని వేరే వాడికి కాంట్రాక్ట్. అది తప్పట. పేరుని నానికి 500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకోవచ్చు, అదేం తప్పు కాదు. అది కనపడదు మనోడి కళ్ళకి. జనం సొమ్ముతో 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు 900 కోట్లు. 26 జిల్లాల్లో కూడా 26 ప్యాలెస్లో కట్టారు. దాని పేరు పార్టీ ఆఫీస్ అని పెట్టారు, కానీ ప్యాలెస్లు అయ్యి 900 కోట్లు ప్రజాధనం. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా వైసీపీ నేతలకు జీతాలు 2,000 కోట్లు. ఇది పేటీఎం బ్యాచ్కి, చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే జనసేన పార్టీ మీద, అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద తప్పుడు పోస్టులు క్రియేట్ చేసి పెట్టిన ఎడిటర్లకి 2,000 కోట్లు ఇచ్చాడు. జనం డబ్బే. ఏమండి ఋషికొండ రాజమహల్ కరెంటు బిల్లు 60 లక్షలు అటండి. కరెంటు బిల్లు 6 లక్షలు ఉంటే పెద్ద బిల్డింగ్ కట్టించుకుంటారండి బాబు ఎవడన్నా అయితే. 60 లక్షలు కేవలం కరెంటు బిల్లు కట్టాడు. జనం డబ్బు. అయ్యగారి విగ్రహాలకి, అయ్య విగ్రహాలకి అంటే వాళ్ళ నాన్నగారి విగ్రహాలకు 18 కోట్లు అటండి. నిమ్మకాయ రసానికి 28 లక్షలు ఖర్చు పెట్టేటండి అమ్మ జీవితం. కానీ 986 మంది సెక్యూరిటీకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటట్టు. 1000 కోట్లు అతను సెక్యూరిటీకి. 10,000 ఎడితే సెక్యూరిటీ గార్డు వస్తాడండి బాబు. 1000 కోట్లు ఖర్చు పెట్టేటట. ప్రజాధనం. సాక్షికి 420 కోట్లు ఇచ్చాడట యాడ్స్. అసలు ఆ పేపర్ ఎవడ చదవడు, అదో ముష్టి పేపర్ అది. దాంట్లో యాడ్స్ చేసి 420 కోట్లు, కరెక్ట్గా 420 ఇచ్చాడంట అన్న. తాడేపల్లి ప్యాలెస్కి ప్రహారీ గోడకి 10 కోట్లు. 77 లక్షల సర్వేరాళ్ళ మీద అన్న ఫోటో వేసుకోవడానికి 700 కోట్లు. పాస్బుక్ మీద అన్న ఫోటోకి 13 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలు పట్టడానికి ఇతను సొంత ఇంట్లో, పాయింట్ నోట్ చేయండి, ఏదైతే గొయ్యతో ఆ గొంతులో మనమే పడి చచ్చిపోతాం పెద్దలు ఊరికే అనలే. ఎక్కడో అనంతపురం వైజాగ్ హాస్పిటల్లో ఎలకలు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చేసిన పని ఈ రోజున పేరు నేను విమర్శించాడు. కానీ తాడేపల్లి ప్యాలెస్ సొంత ఇంట్లో, జగన్ ఇంట్లో ఎలకలు పట్టడానికి 1,36,00,000 ఇచ్చాడట. 1,36,00,000. ఎందుకంటే జగన్ గారి దగ్గర నోట్ల కట్టలు ఉంటాయి, కట్టల పాములు. ఆ నోట్ల కట్టలను తినేస్తే ఏమో ఎలకలని ఇమీడియట్గా రక్షణ చర్యలు అవి. ప్రజాధనం. తాడేపల్లి ప్యాలెస్లో ఎగపోఫలకి 3,62,00,000. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్కి 3.5 కోట్లు. తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ముందు రోడ్డు అయినాకి 5 కోట్లు. చూడండి ఒకసారి ఆలోచించండి. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని వాగేయద్దు పేరునన్నా. నీకు నోరు ఇచ్చాడు కదా దేవుడని
నీ ఏది పడితే అది వాగేస్తా ఉంటే సిరాగేస్తా జనాలకి. అందుకే చూసి ఎలా ఓడిపోయావు, మీ అబ్బాయిని పెట్టు గెలిచాడా, మొత్తం వైనాడు 175 అన్నారు, గెలిచారా? ఇప్పటికన్నా కాస్త సిగ్గు తెచ్చుకోండి అన్న, కాస్త సిగ్గుపడండి.